యువగలం పాదయాత్రలో మరో హామీకి మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ అంకురార్పణ చేశారు. మంగళగిరి సమీపంలోని చిన్న కాకానిలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీని నిర్మాణం చేపట్టారు. చిన్న కాకాని వద్ద 7.35 ఎకరాలలో 52 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం జరగబోతోంది. దేశంలోనే అత్యాధునిక వసతులు ఉన్న ఆసుపత్రిగా ఈ నిర్మాణం చేయబోతున్నారు. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి నారా లోకేష్ గడువు విధించారు. ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఉండడం హర్షణీయమని కొనియాడారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలలను నెరవేరుస్తున్నారు ఎమ్మెల్యే మంత్రి లోకేష్. గెలిచిన 10 నెలల్లోనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఆయన నెరవేరుస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే 3000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నారా లోకేష్ తాజాగా మంగళగిరి నియోజకవర్గాలు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా దాదాపు 1,15,000 చదరపు గజాల్లోని పెద్ద ఎత్తున ఆసుపత్రి నిర్మిస్తున్నారు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీతో పాటు అన్ని ఉండబోతున్నాయి. మొత్తం ప్రస్తుతం మనం అదే స్థలంలో ఉన్నాం. ఇప్పటికే లోకేష్ ఈ ప్రాంగణంలోని శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మొత్తం 10 నుంచి 14 ఎకరాల వరకు ఇందుకు సంబంధించిన స్థలంలోని నిర్మించబోతున్నది. చిన్న కాకాని దగ్గరలో ఉండబోతుంది. అయితే ఇప్పటికే ఆసుపత్రికి సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా ఓపీల వరకే పరిమితమైంది. ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ ఆసుపత్రికి సంబంధించి ఆసుపత్రి లేకపోవడంతో చాలా కాలం నుంచి కూడా నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తే గుంటూరుకో విజయవాడకో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నికల ముందే లోకేష్ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కట్టిస్తానంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన హామీకి ఆచరణల సాధనగా ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని 1986లోని ముఖ్యమంత్రిగా లోకేష్ తాత ఎన్టీ రామారావు ప్రారంభించారు. ఆ తర్వాత అదే ఆసుపత్రిని పూర్తిగా రూపుమాపులు మారుస్తూ పూర్తి స్థాయిలోని ఆయన 100 పడకల అత్యాధిక టెక్నాలజీ ఆసుపత్రిని కూడా నిర్మించబోతున్నారు. ఇందుకు సంబంధించిన నమూనా మన దగ్గర ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆసుపత్రి చూస్తే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కార్పొరేట్ స్ట్రక్చర్లో కనబడుతుంది. ఇందులోనే ఓపీతో పాటు మరోపక్క ఆర్థో, గైనో, దాంతోపాటు అన్ని విభాగాలు ఉండబోతున్నాయి. దాంతోపాటు ఇదే ఆసుపత్రిలోని 3 ఆపరేషన్ థియేటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు డయాలసిస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలోని ఏడాదిలోపే పూర్తి చేయబోతున్నట్లుగా ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రి నిర్మించబోతున్నారు. అయితే ప్రస్తుతం 56.20 కోట్ల వరకు కూడా ఇందుకోసం ఆసుపత్రి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రికి సంబంధించి కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా మంగళగిరిలోని 100 పడకల ఆసుపత్రి కోసం పోరాటం చేశారు. అయితే గత ఎన్నికల ముందు లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లోకేష్ హామీ మేరకు వీళ్ళ విజ్ఞప్తి మేరకు ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చెప్పండి, ఎంతవరకు పోరాటం మీరు చేయడం జరిగింది? ఈ పోరాటం ఖచ్చితంగా లోకేష్ ద్వారా ఫలించిందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. మేము గత 10 సంవత్సరాల నుంచి అంతకుముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి 30 బెడ్ హాస్పిటల్ 30 బెడ్ హాస్పిటల్లో ఒక డాక్టర్ మాత్రమే ఉండేవాళ్ళు. 1986లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి గౌరవులు ఎన్టీ రామారావు గారు దాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఒక డాక్టర్ తోటే రన్ అవటం ఉండేది హాస్పిటల్. ఎక్కువ పోస్టులు ఉన్నా కానీ పోస్టులు శాంక్షన్ చేయకుండా పోస్టింగ్స్ జరగకుండా జరిగింది. దానివల్ల అది కొనారు వెళ్ళిపోయింది. అలాగే దాన్ని వైద్య విధాన పరిషత్తుల్లో కాకుండా డిఎంఏ పరిధిలో ఉంచడం వల్ల దాని డెవలప్మెంట్ కంప్లీట్గా అయిపోయింది. ఈ మంగళగిరి ప్రజలు దాదాపుగా అంతకుముందే 1,00,000 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు దాదాపు 3 లక్షలు 4 లక్షల మందికి వచ్చేసారు. ఇటువంటి పరిస్థితిలో ఇది క్యాపిటల్గా డిక్లేర్ అయిన తర్వాత ఇంకా ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువైపోయారు. ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళందరికీ పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. మామూలుగానే పూర్ పీపుల్ ఉంటారు ఎక్కువ ఇక్కడ. అలాగే మైగ్రెంట్ లేబర్స్ వస్తున్నారు. వాళ్ళ కోసం ఈ హాస్పిటల్ కావాలని చెప్పి చేసాం. కార్పొరేట్ హాస్పిటల్లో పోతే చేయించుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకని మేమంతా పోరాటం చేసి ఫస్ట్ మాది ప్రజారోగ్య వేదిక, దాని తరఫున ఒక కమిటీ వేసుకున్నాం. 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీని ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ఈ పోరాటం చేసాం. అందరికీ
మేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అంతకుముందున ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ, హెల్త్ మినిస్టర్స్ కానీ, తర్వాత డిఎంఈ కానీ అలా ఇస్తే మాకు మధ్యలో శ్రీమతి పూనం మాలకొండ గారు హెల్త్ సెక్రటరీగా చేశారు. ఆమె ఒకరోజు సడన్గా వచ్చేసి హాస్పిటల్ అంతా విజిట్ చేసి 40 lakhs శాంక్షన్ చేసి హాస్పిటల్ మళ్ళీ రెనోవేషన్ చేశారు. అప్పటి నుంచి మా ఉద్యమం మళ్ళా ఊపందుకుంది. తర్వాత 2019 ఎన్నికల్లో మన లోకేష్ గారికి అందరూ కంటెస్టెంట్స్ అందరికీ కూడా మేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారి దృష్టికి అప్పుడే 2019లో తీసుకెళ్ళాము. మళ్ళీ 2024లో ఎలక్షన్స్లో మేము అందరం కమిటీ సభ్యులందరం కలిసి ఎలక్షన్ల ముందు కలిసినప్పుడు నేను 100% చేస్తాను నాకు అని చెప్పి అన్నారు. తర్వాత గెలిచిన తర్వాత కలిసిన తర్వాత కూడా నేను హామీ పూర్తి చేస్తానని చెప్పేసి మా అందరికీ హామీ ఇచ్చేసేసి తర్వాత దీన్ని చేయడం జరిగింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలకి దాదాపుగా 80% జేబులోంచి డబ్బులు వైద్య ఖర్చులు అయిపోతున్నాయి. దానివల్ల చాలామంది భేదస్థితిలోకి వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి వైద్యం గురించి. ఇటువంటి పరిస్థితిలో ఇలాంటి హాస్పిటల్, స్టేట్ హాస్పిటల్ ఇక్కడ రావడం అనేది మాకు చాలా అదృష్టంగా ఉంది. రెండోది ఆయన మంచి విజన్గా దీని గురించి డిజైన్ చేశారు. ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని దీన్ని డిజైనింగ్ చేయడం, హాస్పిటల్ డిజైనింగ్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని రకాల విభాగాలు వస్తున్నాయి. మొత్తం ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో ఏమేమి ఉండాలో అన్ని విభాగాలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు గంజాయి, మాదక ద్రవ్యాలకు ఎక్కువ మంది యువత అలవాటు పడుతున్నారు. దానికోసం డీడిక్షన్ సెంటర్ పెడుతున్నారు ఇందులో. అలాగే మామూలుగా ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్, చాలామందికి పేరెంట్స్ అందరూ ఎంప్లాయీస్ అయిపోయి వాళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఆటిజం అని ఇలా డెవలప్మెంటల్ డిజార్డర్స్ వస్తున్నాయి. దానికి కూడా స్పెషల్ సెంటర్ పెడుతున్నారు. డయాలసిస్ సెంటర్ వస్తున్నది ఇందులో. తర్వాత రక్తం విరిగిపోతుంది, తలసీమియా, హిమాలటిక్ ఎనిమియాస్ అంటే వాటిలో దానికి కూడా ఇక్కడ సెంటర్ పెడుతున్నారు. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, ఈ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే డిజైన్ రూపొందించారు, మీరు పోరాటం చేశారు ఆసుపత్రి కోసం. దీనికి సంబంధించిన బ్లాక్లు ఇందులోని ఏ విధంగా ఉండబోతుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చెప్పండి. సో ఇదేమో ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఇది 4 సైడ్స్ లోకేష్ గారు ఏంటంటే అందరికి అర్థమయ్యేలాగా ఉండాలి ప్లాన్ కూడా అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ IPHS అంటే ఆ స్టాండర్డ్స్, NHM స్టాండర్డ్స్, ISO స్టాండర్డ్స్ దీన్ని ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా డిజైన్ చేయడం జరిగింది. దాదాపు 4-5 రివ్యూ మీటింగ్స్ అంటే 3 నెలల పాటు ప్రతి బ్లాకు కూడా చాలా కాషియస్గా, ఇందాక మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, లోకేష్ గారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఈ ఫ్లోర్ డిజైన్ కానీ ఈ కలర్ కోడ్స్ మీరు ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో దాదాపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అంటే ఇక్కడ ఎంటర్ అయితే ఈ ఎల్లో కలర్ జోన్ అనేది అందరూ ఎంటర్ అవ్వచ్చు. కానీ అక్కడి నుంచి బ్లూ కలర్ జోన్ వెళ్తే ఒక పేషెంట్తో పాటు ఒక అటెండర్ మాత్రమే అలౌడ్. అక్కడి నుంచి మీకు పింక్ కలర్ జోన్లోకి వెళ్తే ఓన్లీ పేషెంట్, డాక్టర్, నర్సు, పారామెడికల్ స్టాఫ్ వరకు అలౌడ్ అనమాట. ఎందుకంటే కంటామినేషన్స్ స్ప్రెడ్ అవ్వకుండా అన్నీ కూడా చాలా నీట్గా ఈ కలర్ కోడ్స్ అంతా కూడా సార్ ఏఐజీకి అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి కనుక్కొని ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేశారు. అలానే ఇదంతా కూడా ఆపరేషన్ థియేటర్స్ ఒక సైడ్ పెట్టుకున్నారు. సో కింద నుంచి పైకి వెళ్ళటానికి పేషెంట్స్కి, అట్లానే ఇన్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి సెపరేట్గా లిఫ్ట్స్ కానీ బ్లాక్స్ కానీ అన్నీ డివైడ్ చేసుకున్నాం. చాలా రివ్యూ మీటింగ్స్, కలర్ జోన్స్ ఇక్కడ చూడొచ్చు. పబ్లిక్ జోన్ అని, సెమీ పబ్లిక్ జోన్ అని, రిస్ట్రిక్టెడ్ క్రిటికల్ జోన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆయన ఉద్దేశం ఒకటే అండి, 1200 వైద్య విధాన పరిషత్ కింద ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఈ హాస్పిటల్ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఒక మోడల్ హాస్పిటల్గా డిజైన్ చేయాలి. సో ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఇంక్లూడెడ్ కాదో ఆయన ప్రత్యేకంగా కొన్ని పర్మిషన్స్ దీంట్లో ఇంక్లూడ్ చేశారు. మెయిన్గా థాలసీమియా అవ్వచ్చు, దాని తర్వాత డీ అడిక్షన్ సెంటర్. ఆయన ఎప్పుడు అంటుంటారు గంజాయి కానీ ఇలాంటి బాధితులు డ్రగ్స్ ఎడిక్ట్ అవుతున్నారు. సో డీ అడిక్షన్ సెంటర్ నా హాస్పిటల్ నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి హాస్పిటల్ ఇప్పుడు దాకా మన ఇండియాలో అయితే లేదు. సో ఆయన ఒకటే చెప్పారు, 1 year లోపల ఇది నెక్స్ట్ ఇదే రేట్గా ముహూర్తానికి మనం దీన్ని ఓపెన్ చేయాలి. దానికి తగ్గట్టుగా మీ మెంబర్స్ అందరూ కూడా దీన్ని కార్యరూపం దాల్చాలని చెప్పేసి మా దగ్గర నుంచి ఎన్నోసార్లు ప్రామిస్ తీసుకున్నారు. మేము కూడా అట్లానే డెడికేటెడ్గా వర్క్ చేద్దామని ఇంటెన్షన్తో మా 10 సంవత్సరాల ఫైట్ అక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలని. ఆయనకి ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే నేను సాయి ప్రసాద్ గారు ప్రైవేట్ డాక్టర్స్ అయితే దీన్ని ప్రపోజ్ చేసినప్పుడు మీరు ప్రైవేట్ డాక్టర్స్ అయ్యండి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా అడుగుతున్నారు, మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాకు ఇంకా ఉండాలని చెప్పేసి ఫస్ట్ ప్రాజెక్ట్గా మంగళగిరిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్రూవల్ తెచ్చారు, క్యాబినెట్ అప్రూవల్తో సహా అంతా క్లియర్ అయింది. 2019 ఎలక్షన్ అయిపోయినాక నారా లోకేష్ గారు మనకి తెలుసు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలని ఏ రకంగా చూసుకుంటున్నారు అనేది, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారు
పార్టీ స్థాపిస్తే ఆయన ఆశయ సాధనలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన స్ఫూర్తితో మా నారా లోకేష్ గారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మన మంగళగిరి మన లోకేష్ స్వచ్ఛతా కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, రహదారులు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అన్నిట్లో కూడా దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. పేదవారి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు, స్త్రీలకి స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు, ఇంకా వృత్తి ఉపాధి కోసం తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు ఈనాటికి కొనసాగుతూనే ఉన్నాయి. నారా లోకేష్ గారు 26 సంక్షేమ పథకాలు మంగళగిరిలో ఆనాడు స్థాపిస్తే అవి ఇప్పుడు 100కు పైగా అభివృద్ధి పదంలోకి ఉన్నాయి. దుగ్గిరాల మండలం చూసుకుంటే అక్కడ కూడా రోడ్లు, రహదారులు అన్నీ కూడా వంతెనలు కానివ్వండి అన్ని అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తున్నాయి. ఇంకా చెప్పాలి అంటే మన లోకేష్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవటం, విద్యాశాఖ మంత్రిగా ఈరోజు రాష్ట్రానికి సేవలు అందించడం, ఈరోజు నిన్న ఏదైతే పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 80% పైగా పరీక్షా ఫలితాలు వాట్సాప్లోనే ప్రజల చేతికి ప్రభుత్వం, ప్రజల చేతిలో ప్రభుత్వం అనే విధంగా వినూత్న పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమలు తీసుకురావడమే కాదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా రాష్ట్రాన్ని కూడా వృద్ధిలోకి తీసుకెళ్ళడానికి శాయశక్తులా కృషి చేస్తున్న నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. మంగళగిరి ప్రజల అదృష్టం అండి. ఇక్కడ నారా లోకేష్ బాబు గారిని మంగళగిరి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా గెలిపించుకున్నారు. ఈయన అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు కూడా 29 ప్రోగ్రామ్స్ చేశారు అందరికీ తన సొంత డబ్బులతో. ఈరోజు కూడా ఇక్కడ చినకాకని అంటే ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ లేవు, చిన్న చిన్న ప్రైవేట్ హాస్పిటల్ తప్ప గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. అది ఇక్కడ చినకాకని ప్రజలు ఎప్పటి నుంచో దీనికోసం ట్రై చేస్తున్నారు. ఇది మొత్తం 10 ఎకరాల స్థలం అనమాట. ఇది ఆల్రెడీ వేరే దానికి అలాట్ అయిన స్థలాన్ని మన వాళ్ళందరూ చినకాకని వాళ్ళు మంగళగిరి ప్రజలందరూ చేసిన రిక్వెస్ట్తో బాబు ఇది స్టేట్ అనమాట, ఇది అక్కడ ఎయిమ్స్ సెంట్రల్, ఇది స్టేట్. దీనికి బాబు అబ్జెక్షన్స్ లేకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్నీ తొలగించి కమిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేసి దీనికి నిధులు కూడా దరిదాపు ఇప్పటికి 56 కోట్లు శాంక్షన్ అయింది. కానీ మొత్తం కంప్లీట్ అయ్యి మొత్తం అనుకున్న విధంగా ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చి అన్ని రూమ్స్ అవన్నీ 100 పక్క అన్నీ వేయటం, పక్కాగా తయారు చేయటం అంతా కలిపి నేను అనుకోవటం, నేను అక్కడ కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడాను. ఒక 100 కోట్ల పైన అవుతుంది మేడం, ఫస్ట్ మాత్రం 56 కోట్లు శాంక్షన్ చేశారు. నిజంగా లోకేష్ బాబుకు ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇక లోకల్ ప్రజల్లో చినకాకని వాళ్ళ మనుషులకి తరపు నుంచి నిజంగా నేను బాబు గారికి ధన్యవాదాలు, అలాగే మన లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏంటంటే పేద ప్రజలందరికీ ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ ఉంది, అట్లాగే సీఎంఆర్ఎఫ్ ఉంది. సెంట్రల్ దాంట్లో సీఎంఆర్ఎఫ్ పనిచేయదు, అదే స్టేట్ దాంట్లో సీఎంఆర్ఎఫ్ పనిచేస్తుంది. సో ఇక్కడ ఉన్న పీపుల్ అందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ హాస్పిటల్ ముందు ముందు ప్రజలందరికీ మంచి సేవలు అందిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సీఎంఆర్ఎఫ్ నిధుల్లో కూడా ఈ హాస్పిటల్కి ఎక్కువ శాంక్షన్ అవుతాయని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది లోకేష్ బాబు ఏరియా, ఆయన పర్టికులర్గా తన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి, స్టేట్ మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో నెంబర్ 1 నియోజకవర్గంగా ఉండాలని ఆయన ఒక దీక్ష తీసుకున్నారు. అలాగే ఆ దీక్షను నిలబెట్టుకోవటానికి ముందుకు నడుస్తున్నారు. ఈ విధంగా ముందుకెళ్తే కనుక నిజంగా రాబోయే కాలంలో ఆయన అన్నట్టు ఇది నెంబర్ 1 అనుకోవటానికి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. అందరూ కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. దిస్ ఈజ్ ఆయన ఛాలెంజ్, తప్పకుండా విన్ అవుతారు. చెప్పండి, 1986లోని అదే ముఖ్యమంత్రిగా ఉన్న తాత ఎన్టీఆర్ ఆసుపత్రిని మంగళగిరిలో ప్రారంభిస్తే ప్రస్తుతం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న లోకేష్ అదే ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయిలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు, నిర్మిస్తున్నారు. ఏమనుకుంటున్నారు? అసలు ఏంటంటే ఈరోజు మనం ఒక్క విషయం ఆలోచించుకోవాలి. ఆ రోజు మన ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి అనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ని ఈ రోజున ఆయన మనవడైనటువంటి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం శంకుస్థాపన జరపడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంత సంతోషం అంటే ఇలాంటిది కూడా ఎప్పుడు కూడా ఎవరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో ఈరోజు నారా లోకేష్ గారు ఈ కాన్స్టిట్యూన్సీ కాదు మన రాజధాని అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నాననేది నిర్వివాదమైనటువంటి విషయం. చూస్తూ ఉన్నాం ఈరోజు ఎంత ఫాస్ట్గా పరుగులు ఎడుతూ ఉంది ప్రగతి అనేది. గత ప్రభుత్వంలో ఎంత మనం వెనకబడిపోయాం. ఇక్కడే ఉన్నటువంటి
చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడే ఉండి కూడాను ఎంత అధ్వాన పరిస్థితుల్లో, ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు వచ్చినటువంటి సంవత్సర కాలం లోపలే మనం ఈ విధంగా అభివృద్ధి పదంలో పరిగెడుతున్నామని చూసుకున్నట్టయితే, ఆయన ఒకే ఒకటి అడిగారు ఎలక్షన్ టైంలో తిరిగేటప్పుడు కూడాను, నాకు గతంలో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టి ఇంకొక 0 పెట్టి మెజార్టీ ఇచ్చి గెలిపించండి, నేనేంటో మీకు చూపిస్తానని అడిగారు. అదేవిధంగా అది చూపించారు ప్రజలందరూ ఆయన మీద నమ్మకంతో. అదేవిధంగా ఈరోజు ఎంత అభివృద్ధి చేస్తున్నాడనేది మారుమూలటువంటి గ్రామాల్లో లింక్ రోడ్స్ అయితేనేమి, చిన్న చిన్న కల్వర్ట్స్ అయితేనేమి, వంతెనలు అయితేనేమి, మరి పొలాలకు వెళ్ళే రహదారులు అయితేనేమి, ఇలాగే హాస్పిటల్ అయితే నిన్నగాక మొన్న అసలు 1000 కోట్ల ఆస్తి అయినటువంటి ఈ మంగళగిరి చరిత్రలో లేనటువంటి మరి ఇళ్ల పట్టాలంటే సొంతంగా ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వం కూడా, వచ్చే ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విషయాన్ని ఈరోజు నారా లోకేష్ గారు చేసి చూపించారు. ఇది ఎప్పుడు ఇంకెవరు సాధ్యం కాదు కూడా మేము అనుకుంటూ ఉన్నాం. నిజంగా ఈ నారా లోకేష్ గారు అనేది మా మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎప్పటికీ ఈయన ఇలాగే ఉండాలి. మా మంగళగిరి నియోజక ప్రజలందరూ కూడాను ఇన్ని తప్పనిసరిగా ఆదరిస్తూ ఇన్ని మా అందరం కూడాను కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచి నీకు ఓటు ఉంది? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ కళ్ళన్నీ కూడా నెరవేరుతున్నాయి. లోకేష్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత చూసినట్టయితే ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, ఏమనుకుంటున్నారు మీరు? మాకు 71 సంవత్సరం వచ్చిందండి. లోకేష్ గారు బాగా చేస్తున్నాడు. ఛానల్ నుంచి అన్ని పెండింగ్లో ఉంది కానీ బాగా చేస్తున్నాడు. లోకేష్ గారు బాగా చేస్తున్నారు. ఆసుపత్రి ఇప్పుడు శంకుస్థాపన, మీరు ఇబ్బందులు ఎలా పడ్డారు ఆసుపత్రికి వెళ్ళాలంటే? ఇబ్బంది పడ్డామండి, మామూలుగా బాగానే. ఇప్పుడు బాగా ఉంటుంది, ఇంకా బాగా డెవలప్ అవుతూ బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ బాగా రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నారు. ఏంటి గతంలో ఎమ్మెల్యేలను చూసారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎలా చూస్తున్నారు? లోకేష్ని ఎలా చేశారు మీ నియోజకవర్గం? లోకేష్ గారు బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. చెబ్బాపై ఎమ్మెల్యేగా లోకేష్ పనితీరు, దాంతోపాటు మీరు కలలుగంటున్న ఆసుపత్రి 100 పడకలు మొన్నటి వరకు ఏమీ జరగని పరిస్థితి ఉంది. ఓన్లీ ఓపీకే పరిమిత ప్రభుత్వ ఆసుపత్రి, ఒక కార్పొరేట్ స్ట్రక్చర్లో కూడా నిర్మాణం జరుగుతుంది. ఏమనుకుంటున్నారు? మంగళగిరి చరిత్రలో మొట్టమొదటిసారిగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి మంగళగిరి చరిత్రలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ని కొండ దగ్గర నిర్మించారు. అప్పుడు వరకు ఉన్నటువంటి కొత్త బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి పాత ఆసుపత్రిని తీసేసి ఆ ప్లేస్లో కొత్త బస్టాండ్ ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తిగా అదే టైంలో ఇక్కడ చిన్నకాకానిలో యార్లగడ్డ వెంకన్న చౌదరి క్యాన్సర్ యూనిట్ని అదే టైంలో ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇప్పటికి దరిదాపు 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఆ కొండపైన నిర్మించినటువంటి మల్టీ స్పెషాలిటీ కూడా పురాతనం అవడం వల్ల, అది కేవలం 30 పడకలు అవడం వల్ల ఆ స్థానంలో ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి ఈ చిన్నకాకాని గ్రామంలో తీసుకురావడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ స్థానికుడు, ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాడిగా నేను నా చిన్నతనంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ జరుగుతుంటే ఇదే ఇసుకలో మేము ఆడుకున్నటువంటి చిన్నపిల్లలం మా కళ్ళ ముందే ఇక్కడ మల్టీ స్పెషాలిటీ పేదలకు ఈ మంగళగిరి నియోజకవర్గంలో కొత్తపేట దూరంలో మనకు 17 కిలోమీటర్లు వెళ్తే గుంటూరు, 15 కిలోమీటర్లు వెళ్తే విజయవాడ ఉంది. ఎమర్జెన్సీ టైంలో మనకి మా చిన్నకాకాని మంగళ నియోజకవర్గానికి మొత్తానికి కూడా మంగళగిరి నియోజకవర్గం 100 పడకల ఆసుపత్రి చిన్నకాకాని గ్రామం నిజంగా మేము మంగళగిరి ప్రజలు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఒక ఆసుపత్రే కాకుండా ఇళ్ల పట్టాల మరి రోడ్డు పక్కన ఉన్నటువంటి కాలువ పక్కన, చెరువుల పక్కన ఎప్పుడో 25 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా వాళ్ళ కళ సాకారం చేసి పట్టాలు అందిస్తున్నటువంటి మరి లోకేష్ బాబు నిజంగా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం ఎవ్వరూ చేయనటువంటి పన్ను గత ప్రభుత్వాలు రోడ్డు పక్కన నివసించేటటువంటి వాళ్ళని మానవత్వం లేకుండా నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో తోసవతల పడేశారు ఇళ్ళని. కనీసం వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా చూపకుండా వాళ్ళ ఇళ్ళను తొలగించేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం. అటువంటి పరిస్థితుల్లో మరి మన లోకేష్ బాబు గారు వచ్చి వాళ్ళని ఇంటికి భరోసా కల్పించి, వాళ్ళ ఇంటికి ఒక నమ్మకం కలిగించి వాళ్ళకి ఉచితంగా పట్టా అందిస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం మనం గత వారం రోజుల నుంచి. అట్లానే కాదు, ఈ చెరువులన్నిటివంటి కూడా డ్రైనేజ్ వ్యవస్థలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించి వాటన్నిటి పార్కులు ఏర్పాటు చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి ఈ లోకేష్ బాబు గారికి చిన్నకాకాని తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు,
ప్రతి ఊరు తిరిగినప్పుడు రచ్చబండలో కూడా చెప్పారు, మీకు నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే మీకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తానని చెప్పాడు. అలాగే ఇవాళ గెలిచినాక 10 నెలల్లో మన మంగళగిరి నియోజకవర్గంలో హాస్పిటల్ కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులకి బాగా సాయం అందించారు. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కమ్మగా కాయలు అమ్ముకొని అద్దెలు లేకుండా బళ్ళు పెట్టుకొని చక్కగా బతుకుతున్నారు. అలాగే మా చిన్నకాకాని గ్రామంలో ఆ రోజు నందమూరి తారక రామారావు మేము పుట్టినప్పుడు 40 సంవత్సరాల కిందట క్రాంతి హాస్పిటల్ కట్టారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మనవలైన నారా లోకేష్ గారు 100 పడకల హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. కావున మా చిన్నకాకాని తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మన మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరికీ బాగా ఆరోగ్యం బాగా చూడాలని, హాస్పిటల్ తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాం. లోకేష్ గారిని మించినాడు ఇంకెవడు ఉన్నాడు అసలు మన రాష్ట్రంలో. ఆయన పట్టుదల ఎక్కువ ఉంది. మనిషి కింద పడ్డాడు కదా, ఆ లెక్షన్ లేకపోవడం ఇక పవర్ ఏందో చూపించాలని. ఇది మా నియోజకవర్గానికి ఆయన అదృష్టం. లోకేష్ గారు రావడం అనేది మాకు అదృష్టం. ఏమేం చేశారంటారు మీ నియోజకవర్గంలో? ఇప్పుడు మాది చిన్నకాకాని. ఈ ఊర్లో చెరువులు కానీ, ఇళ్ల పట్టాలు కానీ అన్నిటికీ రాసుకోవటం కానీ, ముసలాళ్ళ పెన్షన్ ఇవ్వటం కానీ మా నాన్నకే ఇస్తున్నాడు పెన్షన్. ఆయన ఇంతకుముందు దానికి ఒక 40 మంది 50 మందిని ఊళ్ళో కేటాయించి ఏది వాలంటీర్లని వాళ్ళని పెడితే కానీ ఇచ్చేవాడు పెన్షను. ఈయనేం లేదు, ఆ ఉన్న వాళ్ళతోటే. అంటే అప్పుడు మనకి ఎంత ప్లస్ పాయింట్, ఇంతమందికి వేస్టే కదా, అదంతా చెప్పుకోదగ్గ విషయం. ఆసుపత్రి శంకుస్థాపన ఎలా ఉపయోగపడిద్ది అంటారు ఈ ఆసుపత్రి మీ నియోజకవర్గంలో? మంగళగిరి అంటే 100 పడకల హాస్పిటల్ మోడల్గా తీర్చిదిద్దుతాను అంటున్నాడు. 1 సంవత్సరంలో కడతాను అంటున్నాడు. అంతకంటే ఇంకేం కావాలి? అంత ఫాస్ట్గా చేయగలడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పక్కనే, ఆయనకి బాగుంటుంది. చిల్లపల్లి సీన్ గారు ఆయన మా ఫ్రెండే. లోకేష్ గారు అంతా బాగుంటుంది. అంటే ఇళ్ల పట్టాలు అనేది చాలా పెద్ద విషయం. ఇళ్ల పట్టాలు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, దాన్ని ఏమంటారు? అసలు ఇళ్ల పట్టాలు అనేది ఒక కళ, జనాలకి ఈ పేదలకు అనేది బాగా ఒక కళ. ఆ కళ తీర్చడానికి ఇంతకుముందు మా చిన్నకాకంలో యార్లగడ్డ సుబ్బారావు గారు వాళ్ళ టైంలో ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇంతవరకు అసలేం ఒక పట్టా ఇచ్చింది లేదు. ఇక ఈ మినిమం ఒక 30 సంవత్సరాలు ఇవాళ పిలిచిస్తున్నారు. ఇక ఓవరాల్గా ఏమన్నారు, లొకేషన్ మళ్ళీ గెలిపించుకుంటారా? అసలు ఇక ఆయనకి ఎదురు లేదు. అపోజిషన్లో నిలబడతానికి క్యాండిడేట్ లేడు, రారు కూడా. ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి ముందే పిక్చర్ సినిమా అర్థమైపోతుంది. లోకేష్ గారు మనకి రావటం మనకు అదృష్టం అండి. ప్రస్తుతం అంటే ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కానీ, ఇలా ఇప్పుడు 100 పడకల ఇవ్వటం చేయటం కానీ అన్నిటికీ మనకి గర్వకారణం. దేనికైనా సరే ఆయన గతంలో ఓడిపోయినా కూడా మనకి ఇప్పుడు గెలిచి పట్టుదలతో గెలిచి చేసి మనకందరికీ మంచి సహకారం ఇస్తున్నారు. ఓకే, అంతే. థ్యాంక్ యూ. అంటే అనుకున్నారు, ఊహించారా ఇంత తొందరగా గెలిచిన ఇన్ని రోజుల్లోనే నెలల్లోనే హామీలు నెరవేరుస్తారని? అనుకున్నామండి, చేస్తారని మేము అనుకున్నాం. అందరం కలిసి అందుకనే ఓట్లు వేసాం, గెలిపించుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు అప్పుడు రాలేకపోయారు అని ఫీల్ అవుతుంది జరుగుతుందండి. ఖచ్చితంగా మనం ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయాము. లాస్ట్ ఇయర్ పార్టీ లేకపోతే గవర్నమెంట్ వల్ల, ఈ ఇయర్ ఈ పార్టీ ఈ కూటమి వల్ల చాలా అభివృద్ధి చెందిద్దని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అనుకోవటం కాదు, జరిగిద్ది. అంటే ఎలాంటి కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరే చూస్తున్నారు, 100 పడకల ఆసుపత్రి కానీ, లేకపోతే ఇళ్ల పట్టాలు కానీ, ఇంకా చాలా ఉన్నాయి, మీరే చూస్తున్నారు. జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. మన అభివృద్ధి ఉంటుంది. మేము వచ్చింది కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం. లాస్ట్ టైం ఎంత సఫర్ అయ్యామో ఆ సఫర్ లేకుండా ఉండటం కోసం వచ్చాము. ఇప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. లోకేష్ గారి వల్ల తర్వాత మంగళగిరి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అద్భుతంగా ఉంటుందండి, ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. మంగళగిరి ఆంధ్రాలో హై రోల్ ఉంటుంది, హై ప్లేస్ ఉంటుంది దానికి. అంటే ఇళ్ల పట్టాలు చాలా కళ, దాని గురించి ఏమంటారు? మొన్నే ఇచ్చారు కదండి, ఇళ్ల పట్టాలు ఇచ్చారు, చాలామంది సాటిస్ఫై అయ్యారు. ఇంకా ఇస్తారు, పనులు అనేవి ఇంకా ముమ్మరంగా జరుగుతాయి. మంగళగిరి ప్రజలకి పెద్ద వరం అండి ఇది. మామూలుగా ఎమ్మెల్యేలు మంత్రులు వస్తూ ఉంటారు, వాళ్ళ వాగ్దానాలు చేస్తూ ఉంటారు, కొన్ని నెరవేరితే కొన్ని నెరవేరకపోవచ్చు. కానీ ఒక 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ 1986 టైంలో మంగళగిరిలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టారు. అది 30 బెడెడ్ హాస్పిటల్, 30 పడకల హాస్పిటల్ అని చెప్పి కట్టారు. కానీ దురదృష్టమో మరి ఎట్లాగో ఆ రోజు పాలకులు ఎట్లా ఇదే కానీ కేవలం ఒకే ఒక డాక్టర్ తోటి దాదాపు 25 సంవత్సరాల పాటు ఆ హాస్పిటల్ అలా నడిచింది.
ఆ హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఒక 10 ఏళ్ల పాటు మంచి సర్వీస్ జరిగింది. 10 ఏళ్ల తర్వాత నుంచి అంటే దాదాపు ఈ రోజు మనం లెక్కేసుకుంటే 30 ఏళ్ల నుంచి మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. కానీ అది ఎవరి వల్ల సాధ్యం కాలేదు. మేము ఇక్కడ 100 పడకల ఆసుపత్రి సాధన కమిటీ అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని 10 ఏళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది. ఒక హాస్పిటల్ కట్టించడం కోసం 10 ఏళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు నారా లోకేష్ గారు ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అవ్వటం, వెంటనే మంత్రి అవ్వటం, ఇవన్నీ జరిగిన క్రమంలో మేము వెళ్ళి 1-2 సార్లు రిప్రజెంట్ చేస్తే మీరు అసలుకి దాని గురించి మర్చిపోండి, హాస్పిటల్ గురించి మర్చిపోండి, 365 రోజులు దాటే లోపు మీ శంకుస్థాపన చేసి పూచి నాది అని చెప్పి ఆయన మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారమే ఇంకా 2 నెలలు ఉండగానే, ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, ఆయన ఎమ్మెల్యే ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదని ఇంకా 2 నెలల టైం ఉండగానే హాస్పిటల్కి ఈరోజు శంకుస్థాపన చేశారు. నిజంగా అంటే వారసత్వాన్ని మనము ఎంకరేజ్ చేయొచ్చు. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక హాస్పిటల్ కడితే ఈరోజు వాళ్ళ మనవడు ఇక్కడ ఇంకొక హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు. వచ్చే సంవత్సరం ఆయన చేతుల మీద కానీ ఇది మళ్ళీ ప్రారంభం అవుద్ది. ఆ రోజు ముఖ్యమంత్రి గారైతేనే, డిప్యూటీ ముఖ్యమంత్రి గారైతే వీళ్ళందరూ వస్తారు. దీనికోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మంగళగిరి ఆసుపత్రి ఏదైతే ఉందో భారతదేశంలోనే నంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయటం, అందుకు సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులు, శంకుస్థాపన కూడా పూర్తి అవడంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేష్ నిర్ణయాలపై తీవ్రంగా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏదైనా ఎమ్మెల్యే ఎప్పుడో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో తమ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అయితే సంవత్సరం లోపలే ఇందుకు సంబంధించిన ఏదైతే ఉందో పేదల కోసం ఇళ్ల పట్టాలు కావచ్చు, దాంతోపాటు మంగళగిరిలోని 100 పడకల ఆసుపత్రికి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టడంపై పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. గతంలోని ముఖ్యమంత్రిగా ఉన్న తాత ఎన్టీఆర్ ఇదే మంగళగిరిలోని 40 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తే ఆ తర్వాత ఇదే మంగళగిరిలోని ఆ తర్వాత మనవడగా ఉన్న లోకేష్ మంత్రిగా ఆయన దాదాపు 120 పడకల ఆసుపత్రిని నిర్మించడంపై పూర్తి స్థాయిలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.